మష్రూమ్ రా మ్యాంగో సలాడ్. మష్రూమ్ రా మ్యాంగో సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మష్రూమ్స్, పచ్చి మామిడికాయ, కీర దోసకాయ, క్యారెట్, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, టమాటో సాస్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్. సో ఈ సలాడ్లో ఏంటంటే మనము రాగా ఉపయోగించేది ఏంటంటే మామిడికాయ రాగా ఉపయోగించుతాం, అలాగే క్యారెట్ రాగా ఉపయోగించుతాం, అలాగే మనము కీర దోస కూడా ఇందులో రాగా ఉపయోగించుతాము. ఓన్లీ మష్రూమ్స్ని మాత్రం కొంచెం కుక్ చేద్దాము. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం, స్టవ్ వెలిగించేసి. మష్రూమ్స్ని కట్ చేసేసుకుందాం ఈ లోపల. సో మష్రూమ్స్ అనేవి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో మనకి చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోవు ఇవి. సో సలాడ్లో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే చూయిగా ఉంటుంది అనమాట ఇది. సో చక్కగా కట్ చేసేసుకున్నాను కదా. సో ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాం, కొంచెం అంత ఆయిల్, సో మష్రూమ్స్ని కొంచెం అంత ఆయిల్లో మనము కొద్దిగా కుక్ చేస్తున్నాము. కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈజీగా కుక్ అవటానికి. మూత పెట్టేద్దాం, కొంచెం ఒక స్లోలో ఒక 5 minutes అలా ఉండిచ్చేస్తే చక్కగా కుక్ అయిపోతుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 1 by 1 అన్నీ మనం రెడీ చేసేసుకుందాము. ఇక్కడ మష్రూమ్స్ చక్కగా కుక్ అవుతూ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఏంటంటే క్యారెట్ని పీల్ చేసి రెడీ చేసుకుందాము. సో ఇది కూడా రెడీగా ఉంది కదా. మనం దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్, ఇది మనము పీల్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ చేసేస్తాము. సో మష్రూమ్స్ ఎంతవరకు వచ్చినాయి చూద్దాం. చక్కగా రెడీ అయిపోయినాయి, కుక్ అయిపోయినాయి, కలర్ చేంజ్ అయినాయి, తర్వాత సైజ్ కూడా తగ్గిపోయింది కదా. మామూలుగా మనము కట్ చేయడానికి ముందు ఏంటంటే సైజ్ పెద్దగా ఉంటుంది, కుక్ అయిన తర్వాత వాటర్ బయటకు వచ్చి కొంచెం ష్రింక్ అవుతుంది అనమాట సైజు. ఇవి చక్కగా కుక్ అయిపోయింది. సో మనం దీన్ని ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా గ్రేట్ చేసేసుకుందాం. సో చక్కగా మనకి కీర దోస గ్రీన్ కలర్లో ఉంది, ఇది కూడా అలాగే గ్రీన్ కలర్లో ఉంటుంది. కాదంటే టేస్ట్ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రెండు ఆల్మోస్ట్ ఒకే కలర్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మనము క్యారెట్ గ్రేట్ చేసేసుకుందాం. సో మనకి చక్కగా ఇవి రెడీ అయిపోయినాయి. సో బ్రైట్ కలర్ క్యారెట్ యాడ్ చేయగానే చక్కగా బ్రైట్ కలర్ వచ్చేసింది. సో మనం అన్నీ ఏంటంటే 1 by 1 అన్నీ ఒక దాంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ మష్రూమ్స్ కొద్దిగా ఉప్పు వేసి నూనెలో దీన్ని మగ్గించాము. నెక్స్ట్ క్యారెట్, కీర దోస, పచ్చి మామిడికాయ,
కొంచెం అంత జీలకర్ర, తర్వాత మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు, టూ టీ స్పూన్స్ టమాటో సాస్, నిమ్మరసం యాడ్ చేద్దాము. సో చక్కటి సలాడ్ ఇది. సాస్ యాడ్ చేసాం, తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఏంటంటే గ్రేట్ చేసామన్నమాట. ముక్కల కింద కోయకుండా గ్రేట్ చేసాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సలాడ్. అంతే, చాలా చాలా సింపుల్, ఈజీ. ఓన్లీ ఏంటంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవటమే కష్టం. తర్వాత ఫైనల్గా మిక్స్ చేసేసుకోవటమే, అంతే. సర్వ్ చేసేసుకోవచ్చు. సో సర్వ్ చేసేసుకుందాము. చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది. ఒక 3 డిఫరెంట్ పులుపులు మనం యాడ్ చేసాము. ఒకటి ఏంటంటే మనకి మామిడికాయ, తర్వాత నిమ్మకాయ, తర్వాత టమాటో సాస్ అన్నమాట. సో పైన మనం కొంచెం అంత మామిడికాయతో గార్నిష్ చేస్తాం.